హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఎంటీఎస్ అంటే మీ అందరికి తెలిసింది కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి కేవలం మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 నుండి 27 అయితే ఉండాలి. ఇక దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 42,000 అబవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఎంటీఎస్ పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎవరైతే అమ్మాయిలు అప్లై చేస్తుంటారో కదా వాళ్ళకి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది కేవలం 100 రూపాయలు మాత్రమే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి కొద్దిగా తక్కువనే పెట్టారు. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు అనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రతిదీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి మీరు. అదేవిధంగా వీడియోలో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డివైస్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి 399కి విత్ 1 year బ్యాట్ అయితే ఇస్తూ ఉన్నమాట. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఇంటికాడ నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ మీరు కోర్స్ అయితే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ మీకు 399కి విత్ 1 year వ్యాలిడ్ అయితే ఉంటుంది. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టు మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను, మీకు అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది. ఇంతవరకు ఇంకా ఎవరికి కూడా తెలియదు అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, December 11th, 2025 ఈ రోజు అయితే రావడం జరిగింది అనమాట. అండ్ ఇంకోటి కూడా దీనిలో మనకు 714 పైగా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకు ఎంటీఎస్ అంటే ఒకటే డిపార్ట్మెంటే కాదు, మనకు ఓవరాల్గా 12 డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్లోన ఎంటీఎస్ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళిపోయే ముందు మళ్ళొక స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి బ్రదర్. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే కదా, అంటే ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. December 17th, 2025 ఈ నెల 17వ తేదీ నుంచి మీరు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు January 15th, 2026 మనకు నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మీకు చెప్పాను కదా, ఓవరాల్గా మనకు 714 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే 12 డిపార్ట్మెంట్స్ అనమాట. సాహిత్య, కళ పరిషత్తు, అదేవిధంగా ఫుడ్ డిపార్ట్మెంటు, డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, ఆఫీస్ ఆఫ్ ద లోకయుక్త, ఇలా ఉన్నాయన్నమాట. మీకు స్టెప్ బై స్టెప్ చూసుకుంటే సాహిత్య, కళ పరిషత్ 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ డిపార్ట్మెంట్లోన. అండ్ ఫుడ్ డిపార్ట్మెంట్లో మనకు 140 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 231, ఆఫీస్ ఆఫ్ ద లోకయుక్త 6 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 99, రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్లో మనకు 23, ఎన్సీసీ డిపార్ట్మెంట్లో 63 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ 9, డ్రగ్స్ కంట్రోలర్ డిపార్ట్మెంట్ 6, లేబర్ డిపార్ట్మెంట్ 93, నెక్స్ట్ వచ్చి మనకు ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో 31. మీరు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా వేకెన్సీ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ యువర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లకు ఇన్క్లూడింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉన్నాయి, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఎన్సీసీ డిపార్ట్మెంట్లోన, రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీలోన, అదేవిధంగా మనకు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లోనూ కూడా మనకు ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు 15 పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు మంచి ఆపర్చునిటీ ఈ నోటిఫికేషన్ అయితే. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, శాలరీ. ఇక్కడ వచ్చేసి బ్రదర్ ఇక్కడ ఏవైతే 12 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ ఒకటే క్వాలిఫికేషన్ పెట్టాడు, అన్నిటికీ ఒకటే ఏజ్ లిమిట్ అండ్ శాలరీ కూడా ఒకటే అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, సింపుల్గా 10th పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా అవసరం అయితే లేదనమాట. మీరు డిగ్రీ చదివినా, బీటెక్ చేసినా, లేదంటే ఇంటర్మీడియట్ చేసినా కూడా మీరు కేవలం 10th క్వాలిఫికేషన్ పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా ఏది కూడా అవసరం అయితే లేదు. నెక్స్ట్ శాలరీ మనకు లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. గ్రూప్ సి నాన్ గజిటెడ్ పోస్ట్ కాబట్టి మీకు బేసిక్ పే మీకు 18,000 ఉంటుంది. 18,000 నుండి 56,900కు
బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది, అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గాను. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్టులు ఉన్నాయనుకోండి, మీరు అప్లై చేసిన పోస్ట్ ఏదైతే డిపార్ట్మెంట్లోన మీరు 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే కనుక 37 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కూడా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్పర్ ఏజ్ లెక్కన అయితే యూజ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా. కాబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. మనకు ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు అయితే రావడం జరిగింది, ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. మనకు December 17th ఈ నెల 17వ తేదీ మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు కేవలం ₹100 మాత్రమే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ మీకు చాలా తక్కువ కూడా పెట్టడం అయితే జరిగింది కాబట్టి సింపుల్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, పేమెంట్ కూడా చేసేసి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు Tier 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అంటే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ కండక్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ ఎగ్జామ్ మాత్రం సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా మనకు CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి 2 hours అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది మీకు 200 క్వశ్చన్లు అయితే వస్తాయి, 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ గ్రాండ్ టోటల్ మనకు 200 మార్క్స్ అనమాట. ఏ సిలబస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయంటే కనుక మనకు జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి, అర్థమెటిక్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ నుంచి, అదేవిధంగా టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ నుంచి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి సెక్షన్ నుంచి మనకు 40 మార్క్స్ అనమాట. 5 సెక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి 200 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక నెగిటివ్ మార్కింగ్ అయితే కంపల్సరీ అయితే ఉంది బ్రదర్. మనకు 0.25 అయితే మెన్షన్ చేశాడు, అంటే మనకు 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అటెంప్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ కానీ అండ్ ఇవైతే కండక్ట్ చేస్తామని చెప్తున్నాను, ట్రేడ్ టెస్ట్, బట్ నాట్ రిక్వైర్మెంట్ అనమాట జాబ్ అనేది. ఇది MTS అనేది మీకు దీనికి సింపుల్గా అయితే ఉంటుంది, కండక్ట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ అనమాట. మీరు ఇప్పుడు MTS అనేది 12 డిపార్ట్మెంట్లో మనకు MTS పోస్టులు భర్తీస్తుంది కదా, మీకు వచ్చే స్కోర్ని బట్టి మీకు ఏ డిపార్ట్మెంట్లో మీకు ముందుగా జాబ్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయాలంటే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 40%, ఓబీసీ 35, ఢిల్లీ వాళ్ళకు అన్నమాట. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 30% అయితే వచ్చి ఉండాలి. బట్ జాబ్ రావాలంటే కనుక కంపల్సరీ మీరు 150 అబోవ్ స్కోర్ అయితే చేస్తే జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఆ ఎక్కువ స్కోర్ మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి మనకు MTS రావడం అయితే జరిగిందనమాట. ఎవరి కాడైతే సింపుల్గా 10th క్లాస్ మార్క్స్ మేము ఉండి అండ్ ఏజ్ లిమిట్ 18 అబోవ్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మనకు ఈ నెల December 17వ తేదీ మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయాలంటే కనుక కింద కామెంట్ చేయండి బ్రదర్. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి కంపల్సరీ నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.